హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పల్లెటూరి పెళ్ళికూతురు పార్ట్ 2 కథ చెప్పుకుందాం. మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాలా నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. ఈ సంబంధం నాకు డబుల్ ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా. కానీ ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా పాపం. ఈ మాట విన్న మూర్తి తల్లికి మేనమామకు పెద్దగా కేక వేసి ఎగిరి గంతేయాలనిపించింది. ఈ వయసులో అలా చేయడం ఏమీ బాగుండదనుకొని బంధువులతో కలిసి ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తిని చూసి. మొత్తానికి అందరికీ నచ్చడాలు, నిశ్చయ తాంబూలాలు, పెళ్ళి అన్నీ చకచకా జరిగిపోయాయి. మూర్తి పెళ్ళైన సందర్భంలో తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళి వస్తానని బయలుదేరింది. కొత్త సంసారం, కొత్త కాపురం, సౌందర్యరాశి లాంటి భార్య, అందున కోరినా దొరకని ఏకాంతం. దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పాపం ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభమవుతుందని తెలియని పూర్ మూర్తి లక్ష్మి లక్ష్మి అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నించున్నాడు మూర్తి. ఇదిగో వస్తున్నానండి అంటూ మెష్ డోర్ తీసి బయటికి వచ్చి బైక్కు తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది లక్ష్మి. అన్నట్టు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయేమో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి. అలాగేనండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ. బాత్రూం పరిస్థితి చూసి చిర్రెత్తి మూర్తి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు. నీకేం చెప్పాను? టాయిలెట్, బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా? ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి. ఆ అరుపుకు పరుగున వచ్చిన లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి. ఏంటా చూడు, టాయిలెట్, బాత్రూమ్ ఎలా తగలడ్డాయో అంటూ లక్ష్మి చేయి పట్టి లాగి చూపించాడు మూర్తి. ఒక్క నిమిషం అండి అంటూ నింపాదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్, టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమైంది లక్ష్మి. తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోలోన సంతోషిస్తూ కానీ అన్నాడు హుకుం జారీ చేస్తూ. మూర్తి అది కాదండి, ఇది హార్పిక్, ఇది క్లీనర్, అవి నీళ్ళు, ఇవి చాలా అని అడిగింది లక్ష్మి. అవును, అవే కావాల్సింది బాత్రూమ్ కడగడానికి. అలా గుడ్లప్పగించి చూడకుండా వెళ్ళి శుభ్రం చెయ్యి అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి, ఇది టీవీలో మగబ్బాయి అబ్బాస్ వాడి చూపించాడు. అంటే ఇది మగవాళ్ళు చేసిందండి. పైగా వెంకటేష్ గారు కూడా మగవాళ్లే ఈ పని చేయాలని చెప్పారు. టీవీలో మీరు చూశారుగా అంది లక్ష్మి అమాయకంగా. ఓహో, మంచి ప్లాన్ మీదే ఉన్నావన్నమాట. అందుకేనా హార్పిక్ తేండి అని నొక్కి నొక్కి చెప్పింది. అమ్మా ఎంత గుండెలు తీసిన బంటువే అన్నాడు మూర్తి ఆవేశంగా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యో రామా, నాకేం తెలుసండి, ఆ టీవీ వాళ్ళు అలాగే చెప్పారుగా అంది ఏడుపు మొహం పెట్టి లక్ష్మి. చాలే, ముందా ఏడుపాపి తగలడు అన్నాడు మూర్తి. త్వరగా కానివ్వండి, టాయిలెట్ కంపు కొడుతుందని పొద్దుటి నుండి నేను టాయిలెట్కి వెళ్ళలేదు. మీరెప్పుడు వస్తారా, ఎప్పుడు శుభ్రం చేస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి అంది లక్ష్మి.
కడుపు నొక్కుకుంటూ భార్య మాటలకు ఒళ్ళు మండి ఉద్ధరించావులే అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేశాడు మూర్తి. అలా చేయగానే అందులో దూరింది లక్ష్మి. అమ్మయ్య, 1,00,000 రూపాయలు దొరికినట్లుందండి, ప్రాణానికి ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంతవదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలే సంబడం, దీనికేమీ తక్కువ లేదు. ఇంతకు ఏమైనా చేసావా తినడానికి లేదా అన్నాడు మూర్తి. చక్కగా వెరైటీగా పులిహోర చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా. పులిహోర రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి. అబ్బా, ఆకలి దంచేస్తుంది, ఏది త్వరగా పెట్టు అన్నాడు మూర్తి. మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి లక్ష్మితో. లేదండి, భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది, అందుకే తినలేదండి అంది లక్ష్మి పతిభక్తితో పరవశిస్తూ. దట్స్ గుడ్, అలా ఉండాలి భార్య అంటే. గుడ్ లక్ అంటూ ఏది పులిహోర అన్నాడు మూర్తి. పులిహోర చూడగానే ఇదేంటే ఈ బొందలా తగిలిడింది, వెరైటీ అన్నావుగా, ఏం? మిగతా కథని రేపు చెప్పుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.